నమస్తే మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముత్తారం మండలం ఓడేడులో కుప్పకూలిన వంతెన ప్రజలెవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం. సిరిసిల్లలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం. ఇంటింటికి ఓట్లు అభ్యర్థించిన వినోద్ కుమార్ సతీమణి. ఘనంగా చిన్న హనుమాన్ జయంతి వేడుకలు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు పరిధిలోని మానేరు వాగుపై నిర్మిస్తున్న వంతెన కుప్పకూలింది. వంతెనపై ఏర్పాటు చేసిన చెక్కలు విరిగిపోయి గైడలు కింద పడి ముక్కలయ్యాయి. బహుళార్థ సాధక ప్రాజెక్టుగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం 3 ఏళ్లలో పూర్తి కాగా వాగుపై నిర్మించిన చిన్న వంతెన 9 ఏళ్లైనా పూర్తి కాలేదు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో రాకపోకలు లేకపోవడంతో పెద్దగా నష్టమేమీ జరగలేదని స్థానికులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు గ్రామ పరిధిలోని మానేరు వాగుపై నిర్మిస్తున్న వంతెన కుప్పకూలింది. వంతెనపై ఏర్పాటు చేసిన చెక్కలు విరిగిపోవడంతో గైడర్లు కింద పడి ముక్కలయ్యాయి. ఓడేడు నుండి జయశంకర్ భూపాల్పల్లి జిల్లా టేకుమల్ల మండలం గర్మిల్లపల్లి గ్రామాల మధ్య రాకపోకల కోసం మానేరు వాగుపై ఈ వంతెన నిర్మాణాన్ని 2016 ఆగస్టు నెలలో 49 కోట్లతో అప్పటి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఈటెల రాజేందర్ శంకుస్థాపన చేశారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా, పెద్దపల్లి జిల్లాల మధ్య దూరం తగ్గించడానికి ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. వంతెనకు సంబంధించి ముత్తారం వైపు నుండి 2-3 పిల్లర్ల మధ్య అమర్చిన 3 గైడర్లు కిందికి జారిపోవడంతో ప్రమాదం సంభవించింది. సంబంధిత అధికారులను తీసుకుని వచ్చి పర్యవేక్షణ చేసిన దాఖలాలు కనపడలే. సర్పంచ్గా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నాకు ఏ రోజున కూడా ఈ బ్రిడ్జి గురించి పట్టించుకున్నట్లయిన దాఖలాలు లేవు. కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా నాసి రకం పనులతో ఈ బ్రిడ్జిని నిర్లక్ష్యం చేసి ఇలా పబ్లిక్ ప్రజాధనాన్ని ఈ రకంగా దుర్వినియోగం చేసి ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లాంటి కాంట్రాక్టరు అప్పటి ఎమ్మెల్యే పుట్టా మధుకర్ ఇప్పటి చైర్మన్ మరియు సంబంధిత డిపార్ట్మెంట్ R&B వాళ్ళు కూడా అనేక దఫాలుగా మొత్తుకున్న బ్రిడ్జి కిందనే పిల్లర్ల కిందనే ఇసుక తీస్తున్నారు. పిల్లర్లు కూలిపోయే ప్రమాదం ఉన్నదని అటు భూపాలపల్లి జిల్లా RDO కానీ ఇటు పెద్దపల్లి జిల్లా RDO కానీ R&B వాళ్ళకి మొత్తుకున్నా పట్టించుకోలేదు. అన్నట్టుగానే నిన్న సాయంత్రం 9:30-10 గంటల సుమారు చిన్న గాలి దుమారమై అట్లాంటి గాలి దుమారానికే ఇవాళ 3 గార్డర్లు పడి ఒక 10 ఫీట్ల దూరంగా వచ్చి నడి రోడ్డు మీద పడింది. అదృష్టశాత్తు రైతులు పంట పొలాల నుంచి వెళ్ళి ఇంటికి చేరుకుంటున్న 2 నిమిషాల గ్యాప్లోనే ఇది జరగడం పెద్ద ప్రమాదం మా ఓడేడు గ్రామ రైతులకు తప్పింది. ఎత్తికోశాను వదిలిపెట్టకుండా వాళ్ళపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మా మంత్రి గారిని మా ఊడు గ్రామం తరపున విజ్ఞప్తి చేస్తూ మానేరు వాగుపై 2016 ఆగస్టు నెలలో 49 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులను మొదట్లో ప్రారంభించారు. అనంతరం 2023-24లో మరొక 11 కోట్ల నిధులను ఈ వంతెన నిర్మాణానికి అదనంగా కేటాయించారు. అయినప్పటికీ 9 ఏళ్లుగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీంతో ఈ వంతెన పక్కనే తాత్కాలికంగా మట్టితో రహదారి నిర్మించి రాకపోకలు సాగిస్తున్నారు. అయితే ప్రమాదం అర్ధరాత్రి సమయంలో జరగడంతో పెద్ద నష్టమేమీ జరగలేదని స్థానికులు చెప్తున్నారు. ఆ రోజు నుంచి ఎప్పుడైతే పనులు మొదలుపెట్టారో కాంట్రాక్టర్ను భయభ్రాంతులు చేసి వాళ్ళ కమిషన్ల కొరకే చూసిరు తప్ప వర్క్లో నాణ్యత ఉందా లేదా, వర్క్ తొందరగా అవుతుందా లేదా, పనుల జాప్యం అవుతుందా అనేది కూడా గాలికి వదిలేసి కేవలం వాళ్ళ సొంత లాభాల కోసం ఇక్కడున్న స్థానిక టీఆర్ఎస్ నాయకత్వం కానీ మంత్రిలో ఉన్న టీఆర్ఎస్ నాయకులు కానీ కళ్ళు మూసుకొని కాంట్రాక్టర్ను బెదిరించి చేసి వాళ్ళు ఏదైతే లాభాలు ఆర్జించారో అప్పుడు కాంట్రాక్టర్ నాణ్యత లేకుండా తనకి ఇష్టం వచ్చినట్టు వర్క్ చేయడం జరిగింది. ఈ ఎన్ని కోట్ల రూపాయలు మానేరు నదిలో కలిపి నాశనం చేశారు. కాబట్టి కాంట్రాక్టర్ పైన మరియు ఇక్కడ ఉన్న నాయకత్వం పైన కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు. ఈ కాంట్రాక్టర్ల లోపమా ఏదో మొత్తాన్ని పని గిన్నెలు జరిపారు, అది అక్కడనే పోయింది. ప్రతి ఒక్క కాంట్రాక్టర్ మన ఇంకో ఆయన మారిండు, అట్లా అదే నాశరకంతో చాలా అది చేసి ఇప్పుడు అది నిలబెట్టి దాన్ని చేసి మన పిల్లర్లు ఇక్కడ అప్పుడు వాగుల సుత పోసి లేపక అట్లా కొట్టుకపోయాయి. అట్లా అయింది. మళ్ళీ ఇప్పుడు ఉన్నదాని కింద చెక్కలు పెట్టి దాన్ని ఒక ఆట బొమ్మలు లెక్క పెట్టి దాన్ని ప్రజల మీద జీవితాలు ఆడుకున్నాడు చేసి ఒక చిన్నటి గాలికే ఇట్లా పడ్డదంటే ఇది ఇంకా దాదాపు బ్రిడ్జ్ అయినాక ఇంకా బ్రిడ్జ్ ఆగపు. ఇప్పుడు ఆ పిల్లర్స్తో ఒక సైడ్ వంగింది ఇక్కడ ఉన్న బాపతి,
అట్లా చేసిరు. ఇది సరి అయిన పద్ధతిగా దీని మీద చర్య తీసుకోవాలి. వంతెన కుప్ప కూలిన ఘటనపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ ఘటనపై విచారణ జరిపించి బాధ్యులపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించినట్టు సమాచారం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో కరీంనగర్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్ తరపున ఆయన సతీమణి డాక్టర్ మాధవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక ఎంపీపీ గంగం స్వరూప మహేష్ తో కలిసి గడప గడపకి ఓట్లు అభ్యర్థించారు. ముందుగా ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. గతంలో వినోద్ కుమార్ ఎంపీగా గెలిచి చేసిన అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మాధవి మాట్లాడుతూ ఓడినా గెలిచినా వినోద్ కుమార్ ప్రజల మధ్యలోనే ఉన్నారని ఆమె గుర్తు చేశారు. కాంగ్రెస్ బీజేపీ నాయకుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాలుగుర్తుపై ఓటు వేసి ఎంపీగా వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మీ హక్కుల కోసం పోరాడిన, పార్లమెంట్ లో మీకోసం పోరాడిన నాయకుడిని నేను, నాకెందుకు ఓటేయరు, నాకు ఓటేయాల మీరు అని నన్ను అడగమని పంపించిండమ్మా. నాకు అందరూ రాజకీయ నాయకులు అందరూ మాట్లాడారు, ఏం వచ్చినాయి, ఏం రాలేదు, ఏం దేవాలే, ఏం లేదేది. నేను ఓన్లీ డాక్టర్ అమ్మనమ్మా. నేను కూడా మీ లెక్కనే పొద్దున 8 గంటలకు పోయి రాత్రి 10 గంటల వరకు పనిచేసే డాక్టర్ అని. నా పిల్లలు, నా హాస్పిటలే తెలుసు, అంతకంటే ఏం తెలియదు. వీళ్ళంతా ఇంత విపులంగా ఇంత ఇదిగా మాట్లాడినరు. ఇంకా నేనేం చెప్పేది ఉంటామా. నేను ఒకటి ఏంటంటే మా ఆయనకు ఓటు వేయాలని పేరున నా చేతులు జోడించి నమస్కరిస్తాను. ఇక్కడ రాగడానికి కొంచెం ఆలస్యమైంది, మధ్యలో కొంచెం ప్రాబ్లం అయింది. జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి కాలినడకన కొండగట్టుకు చేరుకున్న దీక్షాధారులు స్వామివారిని దర్శించుకుని మాల విరమణ చేస్తున్నారు. నేడు చైత్ర పున్నమి అంజన్నకు ప్రీతికరమైన రోజు కావడంతో స్వామివారికి పంచామృత అభిషేకం, సహస్ర నాగావళి దళార్చన చేశారు. అనంతరం అంజన్నకు ప్రియమైన అరటిపళ్లతో అలంకరించారు. జగిత్యాల జిల్లా మలయాళ మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో నిన్నటి నుంచే చిన్న జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేడు చిన్న జయంతి కావడంతో అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన దీక్షాదారులు, భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. అంజన్న దర్శనానికి 2 గంటల సమయం పడుతున్నట్టు భక్తులు తెలిపారు. నిన్నటి నుంచి ప్రారంభమైన ఉత్సవాలు ఈ నెల 24 వరకు కొనసాగనున్నాయి. చిన్న జయంతిని పురస్కరించుకుని ఆలయంలో ఆర్జిత సేవలు, వాహన పూజలు రద్దు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది స్వాములు, భక్తులు తరలి వస్తూ ఉండగా వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. సుమారు 500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామికి అనుబంధమైన శ్రీ భీమేశ్వర ఆలయంలో చిన్న జయంతి సందర్భంగా హనుమాన్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి మాన్య సూక్తం, పంచసూక్తం, దశశాంతి, మహా అభిషేకం, చందనలేపనం తదితర పూజా కార్యక్రమాలు జరిపించారు. అనంతరం స్వామివారికి తమలపాకులు, పువ్వులతో అలంకరణ చేశారు. नमः ओम हरिमर्कटमर्कटाय नमः ओम दान्ताय नमः निवारकाय नमः सिद्धिं येष्ठ श्रेष्ठत्वं जगदीशं देव तत्पुरुषाय विद्महे तन्मय आनन्दं महादेवो वत्सर्व्यापक सौभाग्यं त्रिगुणातीतं तत्पर परमेशं शिवशम्भोनाथं पूर्णं ददाति. వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం జోడాంజనేయ స్వామి ఆలయంలో చిన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 4 గంటలకు సుప్రభాతం, 4:30 గంటలకు సంకల్పం, అభిషేకం, హారతి, మంత్రపుష్పం,
తీర్థ ప్రసాద వితరణ, అభిషేక పూజ తదితర పూజా కార్యక్రమాలు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం శ్రీ జోడాంజనేయ స్వామి ఆలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి వేదోక్త ఆశీర్వచనం అందించారు. శ్రీరామ శ్రీరామ రామేతి రమే రామే రమే రామే మనోరమే మనోరమే సహస్ర సహస్ర నామ నామ తత్తుల్యం తత్తుల్యం రామ నామ రామ నామ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ శివాలయంలోని హనుమాన్ విగ్రహానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఎల్లంకి సత్యనారాయణ, ఆనందం, రాజు, లింగమూర్తి, వెంకటేశ్వర్లు, ప్రభాకర్ మహిళలు పాల్గొన్నారు. జన్మదినోత్సవం జరుపుతూ ఎప్పుడు కానీ చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు ఈ శివాలయంలో గత 40 సంవత్సరాలుగా ఈ హనుమాన్ దినోత్సవం బాగా జరుగుతున్నది. దీనికి ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ మరియు శివాలయ భక్త బృందం తరఫున ఈ ఆంజనేయ స్వామి ఆకులపేరు, వడపేరు, ప్రసాదాలు, నైవేద్యం నివేదన, మన్యు సూక్తంతో అభిషేకం, చందనధారణ, వనమాల మరియు స్వామివారి అష్టోత్తర శతనామాలతో పూజ గావించబడింది. మంగళహారతి మంత్రపుష్పం గావించబడింది. అత్యంత భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామి వారిని ఈరోజు ఎవరు తలుస్తారో తప్పకుండా ఆంజనేయ స్వామి యొక్క సింధూరం ఏదైతే ఉందో దాన్ని ధరిస్తారో అత్యంత భూత పేద పిశాచం నుండి సమస్త ఆయురారోగ్యాలు ప్రసాదిస్తారని పురాణ ఇతిహాసాలు ఉంది. అందులో భాగంగా ఈరోజు హనుమాన్ స్ట్రాంగ్ రూమ్ అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టుల వద్ద విధుల్లో ఉన్న అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని రామగుండం సిపి శ్రీనివాస్ సూచించారు. మంచిర్యాల కలెక్టర్ సంతోష్ ధారావతితో కలిసి కృష్ణపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్ అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులను తనిఖీ చేశారు. అక్కడ విధుల్లో ఉన్న పోలీసులతో కలిసి వాహనాలను తనిఖీ నిర్వహించారు. చెక్ పోస్ట్ వద్ద వచ్చిపోయే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, బస్సులను, ద్విచక్ర వాహనాలను సైతం వదలకూడదని ఆదేశించారు. రాత్రి సమయంలో రేడియం జాకెట్స్ ఉపయోగించాలన్నారు. అనంతరం వాహన తనిఖీల సమయంలో వివరాలు నమోదు చేసే రిజిస్టర్ను పరిశీలించారు. వారి వెంట మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్, ఏసీపీ ప్రకాష్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, శ్రీరాంపూర్ సిఐ మోహన్, చెన్నూరు టౌన్ ఇన్స్పెక్టర్ రవీందర్ ఉన్నారు. కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి అంచనాలు రూపొందించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. రేగొండ మండలం కొడవటంచలోని స్వామివారి ఆలయాన్ని కలెక్టర్ సందర్శించగా ప్రధాన అర్చకులు జిల్లా కలెక్టర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వదించారు. అనంతరం కలెక్టర్ ఆలయ అభివృద్ధికి చేపట్టాల్సిన పనులను దేవస్థాన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు సుమారు 12 కోట్ల రూపాయలతో తయారు చేసిన ప్రతిపాదనలతో చేపట్టనున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీ ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శామ్యుల్, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, ఈఓ మహేష్ పాల్గొన్నారు. బయట కూడా అంతే ఉంటుంది సార్. అవుట్ ఉంటుంది. ఈ 8 అవుపడుతుంది సార్. దేవుడు మధ్యలో దేవుడు మిగతా 7 అద్దాలలో 7 ఆకాశం గోడలు తీసేసి గది చేస్తారు. దీన్ని మీరు టోటల్ పెట్టి చేసిన తర్వాత ఇంతవరకు వస్తుందా? పార్లమెంట్ ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. నేడు పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి 11 నామినేషన్లు దాఖలైనట్లు రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ముజమీన్ ఖాన్ తెలిపారు. స్వతంత్ర అభ్యర్థులుగా దూడ మహిపాల్, తాళపల్లి నరేష్, రాచెల రాజేశం, ఇరికిల్ల
రాజేష్, కట్కూరి సందీప్, సొల్లు రంజిత్ నామినేషన్లు దాఖలు చేయగా మిగతా నామినేషన్లు వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు దాఖలు చేసినట్లు వివరించారు. 5 రోజులకు కలిపి 33 మంది అభ్యర్థులు 42 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కార్యకర్తలకు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ నియోజకవర్గానికి గత ఎమ్మెల్యేలు నీరు ఇవ్వలేని పరిస్థితి ఉండేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత కరువులో కూడా 99% పొలాలకు నీరు అందించిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో కొత్త పాత తేడా ఉండదని అందరికీ సమాన గౌరవం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ బీసీసీఎల్ అధ్యక్షులు కూసా రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భీమిరెడ్డి మహేశ్వర్ రెడ్డి, మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి పాల్గొన్నారు. ఈ నియోజకవర్గంలో మనకు మెజారిటీ వస్తేనే ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మనకు గుర్తింపు ఉంటుంది, గౌరవం ఉంటుంది. ఈయన చొప్పదండి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వస్తే నేను గర్వంగా మీ బిడ్డగా పోయి మన ముఖ్యమంత్రి గారి దగ్గర నాకు ఈ పని చేయని చెప్పి కొట్లాడే నేను అడగలేని పరిస్థితి ఉంటుంది. దయచేసి ప్రతి గ్రామాలలో కూడా చెప్పండి, ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉంటేనే అటు ఎంపీ ఉంటాడు, ఎమ్మెల్యే మన రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి ఏ పనైనా చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. మీరందరూ కూడా ఊళ్ళల్లో ముఖ్యంగా చాలా మంది ఇలా యూత్ జనరేట్ ఉంది. ఇలా బీజేపీకి ఉన్న ఆయుధం కేవలం సోషల్ మీడియానే. ఆ సోషల్ మీడియాకు ధీటుగా మనం కూడా సమాధానం చెప్పాలి. గత 75 సంవత్సరాలు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, భారతీయ జనతా పార్టీ ఏం చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఎదురుగడ్ల గ్రామంలో జరిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నిర్వాహకులు ఆయన శాలువాలతో ఘనంగా సన్మానించారు. వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు గోస్కుల రవి, ఆలయ కమిటీ చైర్మన్ సంపెట గంగరాజు, వైస్ చైర్మన్ రాఘవరెడ్డి, రాజిరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ పొన్నం మహేష్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు పుత్తూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలోని వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలో ప్రతి సంవత్సరంలో భాగంగానే వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవ మహోత్సవంలో భాగంగా గ్రామస్తులు ఇద్దరు వైగారు కానీ, ఆలయ కమిటీ అధ్యక్షులు కానీ, ఆలయ కమిటీ సభ్యులు కానీ అందరం కలిసి ఇప్పుడే దర్శనం చేసుకోవడం జరిగింది. కళ్యాణ మహోత్సవానికి హాజరు జరిగింది. ఈ గ్రామంతో పాటు పరిసర ప్రాంత ప్రజలు కానీ, రైతాంగం కానీ, కార్మికులు, కర్షకులు కానీ అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషంగా ఉండి ఆ వెంకటేశ్వర స్వామి కృప ఉండి ఆ ఇంట్లో ప్రతి ఇంటిని పాది అందరూ సంతోషంగా గడపాలని, ఆ దేవుడి కృప ఉండాలని హనుమాన్ జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం శ్రీ అగ్రహారం ఆంజనేయ స్వామి వారిని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి దర్శించుకున్నారు. నియోజకవర్గ ప్రజలపై ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని వేడుకున్నారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ లక్ష్మారెడ్డి, ముత్త మహేష్, మారం మహేష్, శీలం విజయ్ యాదవ్, పొన్నం శ్రీధర్, గుడిసె అనిల్ ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ శాత్రాజుపల్లిలో శ్రీ రేణుకా ఎల్లమ్మ సిద్ధోగం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.
ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గౌడ సంఘం సభ్యులు ఏనుగు మనోహర్ రెడ్డిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నాగుల శంకర్ గౌడ్, ఉపాధ్యక్షులు విక్కుర్తి మధు గౌడ్, కార్యదర్శి జవ్వాజీ నరేందర్ గౌడ్, కోశాధికారి విక్కుర్తి సాయిబాబు గౌడ్, ప్రధాన కార్యదర్శి విక్కుర్తి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. అన్ని కుల బంధాలను అన్ని సంఖ్యలో ఇంత పెద్ద కార్యక్రమాలు పండుగ సంతోషంగా కార్యక్రమం చేసిన సందర్భంగా మా కుల సంఘం గౌడ కుల సంఘ సభ్యులకు అధ్యక్షులకు ప్రత్యక్షంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మంచి ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఆ అమ్మవారి ఎల్లమ్మ తల్లి అమ్మవారి దీవెనలు గౌడ కులస్తులతో పాటు అన్ని వర్గాల ప్రజలు, చుట్టూ పరిసర ప్రాంతాల ప్రజలు, కార్మికులు, కర్షకులు, వాళ్ళ కులవృత్తితో పాటు అన్ని వర్గాల ప్రజల దీవెనలు సంతోషంగా వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉంచి అమ్మవారి దీవెన ఉండి ఆరోగ్యంగా ఉండి ఐశ్వర్యంతోటి ఎల్లమ్మ తల్లి దీవెనలు పొందాలని అందరి సందర్భంగా మేము అందరి పక్షాన గౌడ సంఘం తరఫున వాళ్ళందరి తరఫున పక్షాన నేను కూడా ఇప్పుడే మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. ఇక రాను ఇంకా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమంలో మేము కూడా భాగస్వామ్యం అవుతాం. మా వంతుగా మేము కూడా వాళ్ళకి ఏ రకమైన సందర్భంగా మేము కూడా కార్యక్రమంలో సహాయం చేయడానికి కోసం ముందున్న సందర్భంగా తెలియజేసుకుంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చలమేడ లక్ష్మీనరసింహారావు జన్మదిన వేడుకలు నిర్వహించారు. జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణరాఘవరెడ్డి, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుగా రాజన్నకు కోడెమొక్కు చెల్లించుకుని ప్రత్యేక పూజలు చేశారు. చలమేడ లక్ష్మీనరసింహారావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని వేడుకున్నట్లు వారు తెలిపారు. అనంతరం చెల్మేడ స్వగృహంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్, కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్, సిరిగిరి రామచందర్, నరాల శేఖర్, గోలి మహేష్, జోగిని శంకర్ తదితరులు పాల్గొన్నారు. పట్టణ శాఖ ప్రతి కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యుల్లాగా వచ్చి దర్శనం చేసుకొని కోడెని కట్టేసి ఇక్కడ కేక్ కట్ చేసి పూజలు నిర్వహించడం జరిగింది. ఇందులో మా చెల్లెమడ లక్ష్మీ నరసింహారావు గారు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండి వారి ప్రతి ఒక్క కోరిక నెరవేరాలని వాళ్ళ కుటుంబం అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ కోనరావుపేట మండలం మలకపేట ముద్దుబిడ్డ ఆయన అక్కడ సొంత గ్రామంలో ఆయన తండ్రి గారు అయిన వాళ్ళ నానమ్మ పేరు మీద కూడా ఒక ఊరుకనేది మాకెంతున్న ధనము ఎవరు చూస్తారని ఒక ఊరుకనేది సేవ చేయాలనే భాగ్యం కొద్దీ అక్కడ ఒక బడి గుడి రెండు ఊరుకనేటి ఉండాలని వారు ఎంతో ఘనంగా మొన్ననే ఉత్సవాలు ప్రతిష్ట జరుపుకోవడం జరిగింది. వారికి ఎల్లవేళలా కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రజలకు సూచించారు. చేనేతల వస్త్రాలు ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని చేనేత సొసైటీ పర్యవేక్షణలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జమ్మికుంటలో సొసైటీలో ప్రస్తుతం 80 లక్షల స్టాక్ మిగిలుందని, దీంతో పాటు హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్ని సొసైటీలను కలుపుకొని సుమారు 6 కోట్ల స్టాక్ మిగిలుందన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే జిల్లాలోని చేనేత వస్త్రాలు కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేనేత కార్మికుల ఉత్పత్తులను మొత్తం కొనుగోలు చేసినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావుతో పాటు కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తం అన్ని సొసైటీలు కలిపితే దాదాపు 6 కోట్ల రూపాయల స్టాక్ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూస్తే 15 కోట్ల రూపాయల స్టాక్ ఉన్నది. ఇలా వాస్తవంగా చేనేత కార్మికులకు ఇబ్బంది కావద్దని కేసీఆర్ గారు అద్భుతంగా ఆనాడు వీళ్ళకి పని కల్పించి, వాళ్ళు వేరే పని చేయలేరు కాబట్టి వాళ్ళకి అద్భుతంగా పని కల్పించి వాళ్ళ స్టాకులు కొనుక్కొని టైం టు టైం వాళ్ళకి పేమెంట్లు వేసే పరిస్థితి ఉండేది. చేనేత కార్మికుల కష్టం చూడండి, వాళ్ళ మానవత్వం చూడండి. ఇలా వాళ్ళకి కష్టపడి పని చేసుకుంటే వాళ్ళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న వాళ్ళకి ఒక్కసారి ఖచ్చితంగా వాళ్ళే మీరు అన్ని ఇవాళ వాళ్ళ స్టాక్ మొత్తం కూడా మీరు కొనాలి. మీరు కొనకపోతే ఇవాళ ఇట్లాంటి చెద్దర్లు చేసి పెట్టారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల గ్రామంలో స్వయంభూగా వెలిసిన మహమ్మాయి అమ్మవారి బ్రహ్మోత్సవాలు గత 5 రోజుల క్రితం ప్రారంభమై నేటితో ముగిశాయి. చివరి రోజున ఉదయం 5 గంటల నుంచి అమ్మవారికి విశేషమైన పూజలు చేశారు. హోమాలు, పూర్ణాహుతి నిర్వహించి ఆకుపూజ, మహానివేదనలు, మహామంత్రపుష్పం నిర్వహించారు. అమ్మవారికి నాగబలి నిర్వహించారు.
వేడుకల సందర్భంగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ మహమ్మాయి అమ్మవారి దేవస్థానాలు భారతదేశంలో 2 మాత్రమే ఉన్నాయన్నారు. ఒకటి మహారాష్ట్రలో ముమ్మాయి దేవిగా పిలుస్తారని, రెండోది తెలంగాణలో మహమ్మాయి అమ్మవారిగా కొలుస్తారని చెప్పారు. ఈ వేడుకల్లో చెలుమోదు రాజా బ్రహ్మచారి, రాజా ఆనందం నిర్వాహకులు పాల్గొన్నారు. మరియు 3వ రోజు శ్రీ మహమ్మాయి దేవి బ్రహ్మోత్సవాల సందర్భంగా డోలోత్సవం అంటే అమ్మవారిని ఉయ్యాల ఊపడం జరిగింది. మరియు అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతున్నవి. ఈ దేవి 227 సంవత్సరాల క్రితం దేవరకొండ వెంకటేశ్వరయ్య గారు సృష్టికర్త. ఆయనకు పొలం దున్నుతుండగా ఈ అమ్మవారు నాగల కరువుకు తగిలి రక్తం వెళ్ళి ఆ విగ్రహాన్ని రక్తం వెళ్ళి దొరకడం జరిగింది. అప్పుడు అమ్మవారు గుర్తించుండి ఆయన. అప్పటి నుంచి కూడా ఇదే విధంగా శ్రీ మహమ్మాయి దేవి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నవి. అదేవిధంగా 4వ రోజు కూడా బ్రహ్మోత్సవాలు, అన్నదాన కార్యక్రమాలు, హోమములు, కుంకుమార్చనలు, పూజా కార్యక్రమాలు జరిగినవి. మరియు ముఖ్యంగా చెప్పవలసింది ఏమంటే ఈరోజు శ్రీ మహమ్మాయి దేవి బ్రహ్మోత్సవాల భాగంగా దోపోత్సవం, పూర్ణాహుతి కార్యక్రమాలు మరియు మహాబడి నైవేద్యం నివేదన జరుగుతున్నవి. మరియు ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్మెడ లక్ష్మీనరసింహారావు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఎంపీపీ గంగ స్వరూప మహేష్, మండల అధ్యక్షుడు దేగవత్ తిరుపతి, గ్రామ శాఖ అధ్యక్షుడు కమలాకర్ పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మాధవి, సెస్ డైరెక్టర్ రాకుల గంగారం, ఎంపీటీసీ మంచె లావణ్య రాజేశం, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ కంటేరెడ్డి పాల్గొన్నారు. చెల్మెడ లక్ష్మీనరసింహారావు గారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ప్రజలందరికీ వారు సేవ చేయాలని కోరుకుంటూ ఆ లక్ష్మీనరసింహస్వామి దీవెనలతో పాటు ఆంజనేయ స్వామి దీవెనలు కూడా వారికి ఉండాలని తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని పత్తి వ్యాపారులు, ఖారీదారులు మార్కెట్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్కెట్లో పత్తి విక్రయించిన రైతులకు చెల్లించేందుకు తెస్తున్న డబ్బులను పోలీసులు సీజ్ చేశారని వాపోయారు. బ్యాంకు నుంచి డ్రా చేసిన ఆధారాలు చూపించినప్పటికీ వారు వినిపించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తమ వ్యాపారాలు సక్రమంగా జరిగేలా చూడటంతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమస్యలు పరిష్కరించాలని కోరారు. మార్కెట్లో జరుగుతున్న క్రయ విక్రయాల గురించి ఉన్నతాధికారులకు తెలియజేయాలని మార్కెట్ సెక్రటరీ రెడ్డి నాయక్ వినతి పత్రం అందజేశారు. మమ్మల్ని వ్యాపారస్తులకు డబ్బులు పట్టుకోకుండా మాకు ఎవిడెన్స్ మాకు అన్నీ ఉంటున్నాయి. పట్టుకోకుండా కొంచెం అందరూ సహకరించాలని కోరుతున్నాం. బ్యాంకు దగ్గర, ఆంధ్ర బ్యాంకు దగ్గర, యూనియన్ బ్యాంకు దగ్గర ఎంత ఉండే 15 లక్షలు వాళ్ళకు డైరెక్ట్ నేరుగా పైసలు అప్పచనం ఉద్దేశించుకొని మేము కొన్ని డబ్బులు బ్యాంకు నుంచి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ సందర్భంలో మాకేం జరుగుతుందంటే ఈ బ్యాంకుల ముందర గేట్ ముంగట మేము ఈ పోలీసు అయినా సిఆర్పీ వాళ్ళైనా కూడా చెక్ చేసేసి బ్యాంకులో డబ్బులను హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది. అట్లా చేయకుండా మాకు రైతులకు ఇబ్బంది అవుతుంది, వ్యాపారస్తులకు ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయించుకోవడం జరుగుతుంది. నేను దాని గురించి ఇంతకుముందు మేము అందరం రైతులను ప్లస్ వ్యాపారస్తులు అందరం ఈ మార్కెట్ నడిపే. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం ప్రాథమిక పాఠశాల మెగా ఫెస్ట్ నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు ముంజల హరికృష్ణ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలని సూచించారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సంతోష్ కుమార్, ఈర్ల సుజాత, సృజన, సుమలత, అంగన్వాడీ టీచర్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. వేటినో అడగడం వల్ల మనకి ఏం రాదు. మీ పిల్లలు మీకు ముఖ్యం. వాళ్ళు చదువుకుంటే మంచి స్థానాల్లో ఉంటారు. అది
మీ గ్రామానికి మంచిది. స్కూల్లో మన బడిబాట పెట్టుకుంటూ మన విద్యార్థులందరినీ కూడా మన పాఠశాలలోకి గ్రామంలోని విద్యార్థులందరినీ వచ్చేటట్టు చేస్తూ ఒక నెల పంపిస్తున్నానండి. బీఆర్ఎస్ నాయకత్వం కార్యకర్తల అభిష్టం మేరకు నిర్ణయాలు తీసుకోవాలని ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మాజీ సభ్యుడు కొంకటి లింగమూర్తి అన్నారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన వారికి ఎంపీ అభ్యర్థులుగా అవకాశం ఇస్తే పార్టీ శ్రేణులు ఉత్సాహం చూపడం లేదన్నారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో 4 లక్షలకు పైగా మాదిగల ఓట్లున్నాయని, తనకు అవకాశం ఇస్తే వారి మద్దతుతో ఎన్నికల్లో గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధిష్టానం పునఃపరిశీలన చేసి పెద్దపల్లి బీఆర్ఎస్ టికెట్ ను తనకు కేటాయించాలని కోరారు. పదవులు అనేవి రాలేదు కాబట్టి మాకు ఎంపీ పదవిని మీరు ఇవ్వండి. ఇచ్చిన వాళ్ళకే ఇచ్చుకుంటూ పోతే అంచబడ్డ వాళ్ళంతా అంచబడుతున్నారు. కాబట్టి కేసీఆర్ కేటీఆర్ గారు మీరు దయచేసి నాకు టికెట్ కేటాయించండి. మరొకసారి పునరాలోచించండి. మనము ఈరోజు రాష్ట్రంలో 10 నుంచి 12 ఎంపీ స్థానాలను గెలవబోతున్నాం. కానీ కొన్ని చిన్న పొరపాట్లను మనం సరి చేసుకుంటే ముందుకు పోగలుగుతాం. ఎందుకంటే గత అసెంబ్లీ ఎలక్షన్లలో మనం ఓడిపోయినాం. కేవలం మీ వల్ల కాదు, అది స్థానిక నాయకుల వల్లనే జరిగింది. వాళ్ళు ఎందుకంటే కార్యకర్తలను పట్టించుకోలేదు, కార్యకర్తలు చెప్పింది వినలేదు, మీరు చెప్పినట్టు కూడా వినలేదు. గత అసెంబ్లీ ఎలక్షన్లలో మీరు ఏమన్నారు? ప్రతి ఒక్క ఇంటికి పోండి, అలిగినోని గులిగినోని దగ్గర పోయి మాట్లాడి ఓట్లేయండి. రోడ్లపై వడ్లు ఆరబోసిన రైతులపై చర్యలు తీసుకుంటామని జమ్మిగుంట సీఐ రవి అన్నారు. పట్టణ పోలీస్ స్టేషన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులు రోడ్డుకు ఒకవైపున ఆరబోయడం వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నట్లు తెలిపారు. అలాంటి పరిస్థితులు ఎదురుకాక ముందే రైతులు రోడ్డుపై పోసిన వడ్లను తీసేయాలని సూచించారు. లేని పక్షంలో చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పండించిన వడ్లను ఎండ కోసం అని మెయిన్ రోడ్ల మీద పెడుతున్నారు. ఈ రోడ్ల సైడ్ పెట్టడం వల్ల చాలా మంది యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి రైతులందరికీ కూడా విజ్ఞప్తి, ఎవరైనా రోడ్డు మీద వచ్చినా కూడా ఇమీడియట్గా వాళ్ళు తీపిచ్చేయాలా. అనవసరంగా కేసుల పాలు కాకూడదు, ఇంకొకరు ప్రాణాన్ని తీయడానికి మనం కారణం కాకూడదు. ఇవన్నీ చూసేసి పరిశీలన చేయడం జరిగింది. ఎవరైనా కూడా ఈ రోడ్లపైన పెట్టిస్తే వాళ్ళందరి మీద కూడా కేసులు జరుగుతాయి. వాళ్ళు ఇంకొకరి నిండు ప్రాణాలను మనం తీసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనం జాగ్రత్తగా ఈ కవర్స్ అన్న కిరాయి తీసేసుకొని పక్కకున్న ఎండాకాలమే కాబట్టి చాలా ప్లేస్ ఖాళీగా ఉంది. ఖాళీ ప్లేస్లలో పోసుకోవాలి. ఎక్కడైనా ఇంటికాడ ఉండే కళ్ళాలు ఉంటే కళ్ళాలలో పోసుకోవాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లో రోడ్ల మీద పోసుకోవద్దు. అనవసరంగా కేసుల పాలు కావద్దని నా యొక్క విజ్ఞప్తి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.